కనుమరుగైపోతున్న చరిత్రకు నిలువెత్తు నిదర్శనంలా నేడు రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీమతి పి లక్ష్మీ సరోజ అధ్యక్షతన రాజమండ్రి వాస్తవ్యులు ప్రముఖ ఫిలాటెకల్ శ్రీ ఇడుపులపాటి నరసింహారావు గారిచే క్రీస్తు పూర్వం మరియు క్రీస్తు శకం నాటివే కాక బ్రిటిష్ కాలం మౌర్య చక్రవర్తుల కాలం ఛత్రపతి శివాజీ కాలం నాటి అనేక నాణ్యాలు స్టాంపులు కరెన్సీ నోట్లు ప్రదర్శన. ఈ ప్రదర్శనలు చిల్లి గవ్వలు, అర పైసా, అనా కానీ 20,000 రూపాయల నోటు, రకరకాల మెటల్స్తో రూపొందించబడిన ఆనాటి నాణ్యాలు మాత్రమే కాక కన్నడ సినీ హీరో ఫోటో స్కాన్ చేస్తే వారి వాయిస్ వినిపించడం విద్యార్థుల్ని ఎంతగానో ఆకర్షించింది. భారతదేశ చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవాలని ఆకాంక్ష ఆవిష్కరించింది. అందరికీ నమస్కారం. ఇవాళ ఆదిత్య డిగ్రీ కళాశాల రాజమండ్రి బ్రాంచ్ నందు ఫిలాటలిస్ట్ మా మిత్రులు కె నరసింహారావు గారు కాయిన్స్ కమ్ నోట్ ఎగ్జిబిషన్, అలాగే దాని చరిత్ర, వివిధ దేశాల నుంచి ఉన్న కాయిన్స్, నోట్లు, అలానే దానికి సంబంధించిన చరిత్ర అంతా ఇక్కడ డిస్ప్లే చేశారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి చదువుతో పాటు విద్యార్థులందరూ కూడా ప్రముఖ జ్ఞానాన్ని, దేశ చరిత్రని, అలాగే ప్రముఖ దేశాల కాయిన్స్ని తెలుసుకుంటారు అని ఒక చిన్న ప్రదర్శన జరిపించడం జరిగింది. కానీ ఇందులో ఇంత విజ్ఞానం ఉందని నేను కూడా ఇవాళ నేర్చుకున్నాను. దీనికి నరసింహారావు గారికి చాలా కృతజ్ఞతలు. అలానే దీనికి సపోర్ట్ చేసిన మా యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు. నమస్కారం అందరికీ. నేను మా అమ్మాయి సింధురత్నం అండి. మా అమ్మాయి కాలేజ్ జాయిన్ అయిన తర్వాత మామూలుగా జనరల్గా మేడంని అడిగాను. అడిగితే దానికంత ఇంకేముందంటే పెట్టుకోండి అని చెప్పారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అండి మామూలుగా కాకముందే. నేను ఇప్పుడు నాకు 7 ఏళ్ళు 8 ఏళ్ల నుంచి మొదలుపెట్టానండి. నాకు ఇప్పుడు 50 వచ్చేసినాయి. అప్పటి నుంచి పోగు చేస్తూ ఉన్నాను. దీని ముఖ్య కారణం మా తాతయ్య గారికి నేను కంగ్రాట్యులేషన్ చెప్పుకోవాలండి. నువ్వు దమ్ముడికి పనిచేయవు, చిల్లుకాని పనిచేయవు తిట్టేవాళ్ళని. తిడితే అలిగి నేను పక్కన కూర్చోకుండా ఇలాగ ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క నోటు సంపాదించుకోవాలి. ఆఖరి మా పక్కన ఉన్న ఫ్రెండ్స్ అప్పుడు ఒక 10 పైసలు ఇస్తే 10 చాక్లెట్ కొని తినేవాళ్ళు. నేను అవి కొనుక్కోకుండా ఆ 10 పైసలు అలాగ రూపాయి చేసుకుని రూపాయి పెట్టి ఒక కాయిన్ కొనుక్కునేవాడిని. అలాగే ఇంట్లో పండగలకి తీసుకెళ్తాననేవాళ్ళు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 100 నేను దాచుకొని అలా 100 పోగు చేసుకొని ఒక నోటు కొనుక్కునేవాడిని. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసినందుకు నాకు ఒక గుర్తింపు అనేది వచ్చిందండి. నేను 100 సంవత్సరాలు పెట్టానని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారు నాకు థామస్ ఆల్వా ఎడిసన్ కాయిన్ ఇచ్చారండి. అలాగే 200 సార్లు పూజ చేశానని చెప్పేసి మూన్ ల్యాండింగ్ కాయిన్స్ అని అమెరికా నుంచి తెప్పించి ఇచ్చారండి. ఇది 211దండి నాది. నమస్తే. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన మనం చూస్తున్నాం. దానికి మరి కర్త కర్మ క్రియ నరసింహారావు గారు, ఆయన వృత్తిరీత్యా వ్యాపారం అయిన ప్రవృత్తిరీత్యా స్టాంపులు, నాణ్యాలు, కలెక్షన్, నోట్లు. జనరల్గా ఈ రకమైన కలెక్షన్ చేసేవాళ్ళు అయితే స్టాంపులు లేకపోతే నాణ్యాలు ఇలా చేస్తారు తప్ప ఇలా 3 రకాల కలెక్షన్ చేయటం ఒక ఎత్తు అయితే, ఇక్కడ మన ప్రదర్శన ఏంటంటే దాన్ని విభజించడం. దేవీ దేవతల టైప్ ఒకటి, పరిపాలన కాలంలో వచ్చినటువంటివి దేశాల వారీగా, అలాగే నోట్లు ఉన్నాయనుకోండి నోట్ల వారీగా. మరి ఈ మీ పిల్లలు ఎవరికి కూడా పైసలు, కాణీలు, అర్ధనాలు, దమ్మిడీలు తెలియవు. అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవాళ. అవన్నీ మాకు కొంత తెలుసు, మాకు కూడా కొన్ని తెలియకపోవచ్చు. కానీ నాకు దమ్మిడీ నుంచి నాకు తెలుసు, పైసా 2 పైసలు తెలుసు. కానీ మీకు ఎవ్వరికీ తెలియదు. అనా తెలియదు మీకు. రూపాయికి 10 పైసలు ఏంటంటే 10 పదులు 100 కాబట్టి చెప్తారు. కానీ రూపాయికి అణాలు ఏంటంటే 16 అని చెప్పలేరు మీరు. అలాగే ఆ రోజున వెండి కాయిన్సే ఉండేవి. ఆ రోజుల్లో మా ఇంట్లో 18 వెండి రూపాయలు ఉండేవి. నా చిన్నప్పుడే మా మామగారు ఎవరో రూపాయికి 50 రూపాయలు ఇస్తానంటే ఆవిడ ఇచ్చేసింది. అయ్యయ్యో, అది ఇప్పుడు ఆ కాయిన్ కొనాలంటే 5,000 రూపాయలు సార్. అదే అప్పట్లో 50 రూపాయలు అంటే ఆవిడకి ఎక్కువ ఏదో అవసరమైంది ఇచ్చేసింది. 18 కాయిన్స్ ఉండేయండి మా ఇంట్లో. ప్రతి పెళ్లికి ఇచ్చేది ఆవిడ. ఏది జూదం ఆడతారు కదా పెళ్లిలో, ఆ జూదానికి ఇచ్చేది ఆవిడ. నాకు ఓ స్టేజ్ వచ్చేటప్పటికి ఆవిడ లేకుండా పోయే. నేనే ఇది మొత్తం పెడతానికి కారణం ఏంటంటే అండి, తాతయ్య గారు నువ్వు దమ్మిడికి పనిచేయవు, చిల్లు కానీ గవ్వ కూడా పనిచేయనేవాళ్ళు. ఆ చిల్లు గవ్వ నుంచి దమ్మిడి నుంచి కూడా మొదలుపెట్టి ఇంత ఇలా సంపాదించుకున్నాను. దీని ద్వారా ఇంతే కాదండి, స్కూల్స్లో, కాలేజీలో, మ్యారేజ్ ఫంక్షన్లో కూడా పెడుతుంటాను. చాలామందికి తెలవాలి. ఇప్పుడు పిల్లలకి చాలా వరకు తెలియదు, ఎవరికీ తెలియదు. చాలామంది కాదు, ఈ తరం పిల్లలు ఎవరికి తెలియవు.
కృష్ణదేవరాయలు పరిపాలించాడో, గుప్తుల కాలంలో నోట్లేంటి, లేకపోతే ఆ దేవతల యొక్క విగ్రహాలు ఫోటోలు కాయిన్స్ ఉన్నాయని ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు. ₹1,00,00,000 కాయిన్ ఉందని ఎవరికైనా తెలుసా? ₹1,00,000 కాయిన్ ఉందని ఎవరికైనా తెలుసా? నోటు తెలియదు మనకి. 20,000 తెలుసు అంతే. మనకి 20,000 కూడా తెల్ల. మనకి 2,000 రద్దు చేశారు. ఇప్పుడు అది లేదు, 1000 అంతేనండి. 500 1000 2,000 కూడా రద్దు చేశారు. అంచేత మనకి అవి తెలియవు. కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో, 1,00,000 వరకు, 1,00,00,000 వరకు ఉన్నాయి నోట్లన్నీ కూడా. కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు దేవుళ్ళ యొక్క ఫోటోలుతో కాయిన్స్ ఉన్నాయి. భరతరత్న అవార్డులు వచ్చిన ఫోటోలతో అవార్డులు ఉన్నాయి. అలాగే 400 ఏళ్ళు దాటినటువంటి దేవాలయాల ఫోటోలతో అవార్డులు ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ వేస్తాయి. మన పేపర్లో చూడటం తప్పితే మనకి ఆ కాయిన్స్ మనం సేకరించలేము. ఎందుకంటే లిమిటెడ్గా ఉంటాయి. అవి చలామణిలోకి రావు. కొన్ని వేస్తారంతే. వేసో 100 కాయిన్సో 50 కాయిన్సో వాళ్ళు రిలీజ్ చేస్తారు అంతే కదండి. మన ఎన్టీఆర్ది కూడా అంతే. 100 ఏళ్ళు అయిందని కాయిన్ రిలీజ్ చేశారు. అవన్నీ ఆయన సేకరించడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఇలాగా కన్సాలిడేట్ చేయటం ఇంకొక ఎత్తు. సేకరించి పెట్టేస్తారంటే అలాగా నేను చూసాను చాలా స్టాంపులు నోట్లు. కానీ ఇలా ఉండవు. అవి ఊరికే అది అదండి అది ఇదండి అని కలగాపులగంగా ఉంటుంది. కానీ ఈయన చాలా సిస్టమేటిక్గా చేయటం అనేది చాలా, పైగా వాటి యొక్క చరిత్ర అక్కడ నోట్లు పెట్టేస్తారంటే మనకి ఆ చరిత్ర రాయరు. ఇక్కడ చరిత్ర రాశాడు ఈయన, అది పరిశోధించి. ఇవన్నీ చాలా గ్రేటు. మీరు అందరూ నేర్చుకోవాలి, చూడాలి. ఇప్పటికైనా మీరు మా చిన్నప్పుడు నేను ఇది ఏంటివి స్టాంప్స్ కలెక్ట్ చేశాను. అప్పుడు టీచర్స్ చెప్పేవారు స్టాంప్స్ కలెక్ట్ చేయండి అని చెప్పేసి. అటువంటి హాబీలు మనం నేర్చుకున్నట్టయితే ఈ సంస్కృతి లేదా ఇతర దేశాల యొక్క కల్చరు మనకు అర్థమవుతూ ఉంటుంది. స్టాంపుల మీద నోట్ల మీద మన కల్చర్ ఉంటుంది. మన నోటు మీద ఎవరు ఉంటుంది? గాంధీ గారి బొమ్మ ఉంటుంది. ఏ నోటు మీద చూసినా ఎందుకు ఉంటుంది? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన అలా తరతరాలుగా ఇంకా కంటిన్యూ అవుతుంది 100 ఏళ్ళైనా. అంచేత మీకు అవన్నీ నేర్చుకోవాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. వాళ్ళు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు కాబట్టి మా మేడం గారి పేరెంట్ ఇది. అందుకనే మా మేడం గారు సరోజా మేడం గారు మరి ఆయన రిక్వెస్ట్ చేస్తే మనకి కాలేజీలో ఆయన ఫ్రీగా మీ అందరికీ కూడా ఇది అరేంజ్ చేసి పెట్టారు. మీరు చక్కగా నేర్చుకోండి, తెలుసుకొని దీని నుండి మనం ఏం చేయాలి, మనం కూడా ఇటువంటిది ఏదైనా చేసి గుర్తింపు పొందాలి అనే ఆలోచన చేస్తూ ఉండండి. అంతేగాని సెల్ ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేయటం అవి కాదు.